ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. జనవరి 20 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవవలసిన లేఖన భాగం ఉదయం ఆదికాండం నుండి 49 మరియు 50 అధ్యాయములు, సాయంత్రం క్రొత్త నిబంధన నుండి మత్తయి సువార్త 13వ అధ్యాయము 31 నుండి 58వ వచనం వరకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు కృప మీ అందరికీ తోడైననుగాక. ఈరోజు ఎంతో ఉల్లాసంతో మీరు పడకల మీద నుండి లేచి ప్రభు యొక్క సన్నిధికి వెళ్ళి ఆయనను కలుసుకొని ఆయన సన్నిధిలో ప్రార్థించి దేవుని వాక్యాన్ని చదివి ఈ దినమును మీరు ప్రారంభించారని ప్రభునందు ప్రగాఢముగా నేను నమ్ముతూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారు కదూ? ఈరోజు మీరు చేయ తలపెట్టినవి ప్రభు మీ పక్షముగా ఉండి నెరవేర్చునుగాక. ఈరోజు ప్రభువారు మనకు ఏర్పాటు చేసిన దేవుని వాక్యాన్ని చదువుకుందాం. హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయము 3వ వచనం. ఆ దర్శన విషయము నిర్ణయకాలమున జరుగును, సమాప్తమగుటకై ఆతురపడుచున్నది, అది తప్పక నెరవేరును. అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము, అది తప్పక జరుగును, జాగు చేయక వచ్చును. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ప్రభు సన్నిధిలో కనిపెట్టుట ద్వారా ఎన్నో ఆశీర్వాదాలను, ఎన్నో దీవెనలను మనం పొందుకొనుచున్నాం. కనిపెట్టడం ఈరోజు చాలా కష్టమైపోయింది. కానీ పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మొదటి నుండి చివరి దాకా కనిపెట్టుట 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 అనే మాట మనం తరచుగా చూడవచ్చు. ఒక కోడి తాను గుడ్ల మీద పొదిగి పిల్లలు చేయడానికి 21 దినాలు ఆ కోడి ఆ గుడ్ల మీదనే పొదుగుతుంది. ఒక స్త్రీ ఒక బిడ్డకు జన్మనివ్వడానికి 9 నెలలు కనిపెడుతుంది. ఒక ఏనుగు తన బిడ్డను కనడానికి 640 రోజులు కనిపెడుతుంది. అలాగే దేవుని సన్నిధిలో మనం కనిపెట్టుట ద్వారా అనేకమైనటువంటి వాగ్దానాలు ప్రభు మన పట్ల నెరవేరుస్తారు. అబ్రహాము తన కుమారుని కోసం 25 సంవత్సరాలు కనిపెట్టాడు. ఇస్సాకు తన పిల్లల కోసం 20 సంవత్సరాలు కనిపెట్టాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనిపెట్టుట ద్వారా మనం గొప్ప మేలులను పొందుకుంటున్నాం. తొందరగా కావాలి, త్వరగా రావాలి, నాకు ప్రభు అర్జెంటుగా ఇవ్వాలి, నేను ఇప్పుడే చూడాలి అని అనుకుంటున్నాను. ఈ విధంగా మనం తొందరపడి మనం దేవుని యొక్క అద్భుతమైన ఆశీర్వాదాలని పోగొట్టుకుంటున్నాం. ఒక మెడికల్ స్టూడెంట్ అనేకమైన పుస్తకాలు చదువుతూ ఒకరోజు సాయంకాలం, అబ్బాబ్బా, ఈ పుస్తకాలను చదవలేకపోతున్నాను, ఇంకా ఎన్ని ఎగ్జామ్స్ రాయాలి, ఇంకా ఎన్నెన్ని పుస్తకాలు చదవాలి, నాకు చిరాకు పుడుతుంది, నేను చదవలేకపోతున్నాను అని గబుక్కున ఆ పుస్తకాన్ని మూసి ప్రక్కకి నెట్టి అలా జారగలపడ్డాడు. అంతలో అతని స్నేహితుడు అన్నాడు, ఒరే, ఎందుకు చిరాకు పడుతున్నావు? ఈ రోజున నీకు ఇది కష్టంగానే ఉండొచ్చు, కానీ నువ్వు ఓపికతో
దీనిని చదువుతూ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటే అనేకమైన ర్యాంకులు నువ్వు పొందుతున్నావు అనుకో, రేపటి దినాన ఒక పెద్ద హాస్పిటల్, ఒక గొప్ప డాక్టర్వి, ఒక పెద్ద అపార్ట్మెంట్, ఒక అందమైనటువంటి భార్య, సౌందర్యవంతులైనటువంటి పిల్లలు, ఈ విధంగా నీకు ఎన్నో ఎన్నో ఆశీర్వాదాలు నీ జీవితంలోకి వస్తాయిరా. నువ్వు బాధపడొద్దు, కొంచెం ఓపిక తెచ్చుకో అంటూ ఆ స్నేహితుడు ఇతన్ని అనునయంగా మాట్లాడుతూ వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగే ఆ స్నేహితుడు చెప్పిన మాటలు విన్న ఈ స్టూడెంట్ కాస్త ఆలోచించి మరలా చదవడం ప్రారంభించాడు. దాని ఫలితం ఏంటో తెలుసా? ఒక ఉన్నతమైనటువంటి వైద్యుడిగా అతడు పేరెన్నికగన్నాడు. గొప్ప హాస్పిటల్, గొప్ప ఇల్లు, అందమైనటువంటి భార్య, పిల్లలు, ఇదంతా కలిగి అతడు ఆనందించటం ప్రారంభించాడు. అవును దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మనం కాస్త ఓర్చుకుంటామో ఆ తర్వాత ఆశీర్వాదాలని నీ జీవితంలో కూర్చుకుంటావు. నువ్వు కూర్చుకోవాలంటే ఓర్చుకోవాలి. అందుకే కాస్త మనం ఓపిక పట్టినట్లయితే వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక ఆయన మీకిచ్చిన ఆ దర్శనాన్ని, మీకిచ్చినటువంటి ఆ ప్రవచనాన్ని, మీకిచ్చిన ఆ వాగ్దానాన్ని ఆయనే తన కాలములో నెరవేరుస్తారు. అద్భుతమైన దీవెనల్ని ప్రభువారు మీకు దయచేస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పాలు తేనెలు ప్రవహించే వాగ్దాన దేశానికి ఇజ్రాయేలు ప్రజలు వెళ్ళడానికి వారు అరణ్యంలో 40 సంవత్సరాలు ప్రయాణం చేయవలసి వచ్చింది. వాగ్దాన దేశం ఏదో వారు అనుకున్న వెంటనే వారి ఒడిలోకి వచ్చి పడలేదు. ఆ వాగ్దాన దేశం కోసం 40 సంవత్సరాలు ఎదురు చూశారు. ఆ అరణ్యంలో ఎన్నో శ్రమలు వారు అనుభవించారు. ఎన్నో శోధనల గుండా వారు ప్రయాణం చేశారు. ఆ తర్వాత వారు యోర్దాను దాటి పాలు తేనెలు ప్రవహించే కనాన్ దేశంలోకి అడుగుపెట్టారు. ప్రియ దేవుని బిడ్డలారా, సమస్యలకండి, అధైర్యపడకండి, నిరీక్షణతో మీ విశ్వాస యాత్ర కొనసాగిస్తూ ఉండండి. నిశ్చయముగా మీ జీవితంలో అది తప్పకుండా జరుగుతుంది. జాగు చేయక మీ ఒడిలోకి వస్తుంది. నిర్ణయ కాలమున దేవుడు ఖచ్చితంగా మీరు ఆశించినది మీకు అనుగ్రహిస్తాడు. దేవుని యొక్క వాగ్దానం ఈరోజు మీతో మాట్లాడుతుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 23వ వచనం, వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకొనినది నిశ్చలముగా పట్టుకొందాము. ఈ వాగ్దానం ప్రకారం దేవుడు మీకు కార్యం చేయబోతున్నారు. ఈరోజు ధైర్యం తెచ్చుకొని మీరు ముందుకే సాగి వెళ్ళండి. ప్రార్థన. ప్రియమైన తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో కనిపెట్టుట ద్వారా మేము పొందుకునే ఆశీర్వాదాలు అయ్యా మీరు మాకు తేటగా బోధించినందుకు వందనాలు. అనేక మారులు తొందరపడి గందరగోళపు పరిస్థితుల్లో గుండా అయ్యా మేము వెళ్ళిన అనుభవాలున్నాయి. తండ్రి, మీ దివ్య వాక్యము ఈ ఉదయకాలం మాకు ఏమి నేర్పించిందో ఆ వాక్య ప్రకారం ఓపిక, నిరీక్షణ కలిగి మీ సన్నిధిలో కనిపెట్టుకోవడానికి కృపను దయచేయమని మా ప్రియులందరినీ ఆదరించండి, వారిని బలపరచండి. ఏమాత్రమును తొట్టిల్లకుండా వారికి సహాయం చేసి మీరు ఏర్పరిచిన ఆ మార్గములో చక్కగా నడవడానికి సహాయం చేయమని యేసు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.